హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏమడగడం జరిగిందంటే, అన్న ఏపీ పోలీస్ ట్రైనింగ్కి మనం సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకెళ్ళాలా, సంబంధించి ఏ సర్టిఫికేట్స్ అయినా మిస్ అయితే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలా, తర్వాత అక్కడ ఏమైనా ఇష్యూస్ అవుతాయా, సర్టిఫికేట్స్ మ్యాండేటరీ అని ఏమైనా స్పెసిఫిక్ ఉన్నాయా అని చెప్పి చాలామంది డౌట్స్ రైజ్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు యాక్చువల్లీ ఆల్రెడీ గ్రౌండ్ కానీ, తర్వాత మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మనం వెళ్ళింటాం. ఆల్రెడీ మనం 3 సెట్లు అథెంటికేషన్ ఇచ్చేసింటాం. ఇవే మనకి మేజర్. ఇవి ఆల్రెడీ ఒకటి మెడికల్కి తీసుకెళ్తారు, ఒక సెట్ మనకి ఎస్బీ రిపోర్ట్ అయిపోతుంది, ఇంకో సెట్ ప్రైమరీ ఎస్పీ ఆఫీస్లో మనకు సంబంధించి కన్సల్ట్ అయ్యి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్కి అలాట్ చేయడం జరుగుద్ది. సో మీరు వాటికి సంబంధించి ఏ డౌట్స్ పెట్టుకోకండి. అయినప్పటికీ కొన్ని మేజర్ సర్టిఫికేట్స్ మనకు అవసరం పడతాయి. ఏవంటే ఫార్మల్గా మనం మెయింటైన్ చేసే సర్టిఫికేట్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సర్టిఫికేట్స్ వచ్చేసి మ్యాండేటరీగా ఎక్కడికి వెళ్ళినా, ట్రైనింగ్ సెంటర్లో అయినా, ట్రైనింగ్ సెంటర్ అవుట్ అయినా, మనం ఎప్పటికైనా మేజర్గా ఒక 5 or 6 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10th మ్యాండేటరీ ఎక్కడికి వెళ్ళినా, తర్వాత ఇంటర్మీడియట్ మ్యాండేటరీ, తర్వాత క్యాస్ట్ ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, అనేది రిజర్వేషన్ ఏదైనా మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు రిజర్వేషన్ కోటాలో జాబ్ తెచ్చుకుంటే ఆ రిజర్వేషన్ అనేది మీకు అక్కడ యూజ్ అవుతుంది. ఎందుకంటే యూజ్ అంటే అలా కాదు, మీకు సర్టిఫికేట్ అది ప్రూఫ్. అది ఓపెన్ క్యాడర్ వాళ్ళకైతే ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ క్యాడర్ కాబట్టి. తర్వాత స్టడీ సర్టిఫికేట్లు కూడా మనకి 5th to 10th అంటే 5th క్లాస్ నుంచి ఎక్కడ చదివారు 1 to 5th, తర్వాత 10th ఎక్కడ చదివారు, ఈ 2 స్టడీ సర్టిఫికేట్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడికైనా. తర్వాత మనకి అనౌన్స్మెంట్ ఎలా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్టిఫికేట్స్ సంబంధించి అనౌన్స్మెంట్ ఏం అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పాను ఈ సర్టిఫికేట్స్ తోటి క్యారీ ఫార్వర్డ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేజర్గా మీరు కొన్ని సర్టిఫికేట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాక్సిమం ట్రైనింగ్ సెంటర్ వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఒక కిట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్ ఏంటంటే మన ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు కిట్ ఇవ్వగానే ఆ కిట్లో ఏముంటుందంటే మనకి డ్రెస్సింగ్ కోడ్స్ ఒక బాక్స్ ఉంటుంది. అందులో టోటల్ డ్రెస్సింగ్ కోడ్స్, వాటికి సంబంధించి ఎలాగా మనము ఎప్పుడు ఏ యూనిఫామ్ వేయాలి, అందులో ఏముంటుంది అని చెప్పి ఒక కిట్ ఉంటుంది. ఆ కిట్కు సంబంధించి మనం ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే మనం సేఫ్గా తీసుకెళ్ళచ్చు. సో ఫర్దర్గా వేరే రకంగా కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు, అది వేరే మ్యాటర్. సో మొత్తానికైతే మీకు ఒక కిట్ వస్తుంది యూనిఫాము. అంటే టోటల్ మీకు 3 or 4 యూనిఫామ్స్ ఉంటాయి ట్రైనింగ్ సెంటర్లో వేయడానికి. సో వాటన్నిటిని షూతో సహా మీకు కిట్ అలాట్ చేయడం జరుగుద్ది. సో వాటిలో భాగంగా మనం సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి. ఎందుకంటే మ్యాండేటరీ సర్టిఫికేట్స్ లేకపోతే మన సర్టిఫికేట్స్ అనేది మనం క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే మన సర్టిఫికేట్స్ కోసం మరి ఇంకొకసారి మనకి లీవ్ ఇవ్వరు. సో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మేజర్గా నేను ఇప్పుడు చెప్పానే ఈ సర్టిఫికేట్స్ ఒక్కటి మీరు తీసుకెళ్ళినట్లయితే డెఫినెట్లీ మీరు ఏ సర్టిఫికేట్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ నేను మరీ ఇంకొక ఇది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పిన్ టు పిన్ మీకు సర్టిఫికేట్స్ సంబంధించి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్లో మనతో ఏ క్యారీ ఫార్వర్డ్ చేస్తే మనం సేఫ్ అన్నది నేను ప్రతి సర్టిఫికేటు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను కూడా మీతో పాటు ట్రైనింగ్కి వెళ్ళేవాడిని. అటు నాకు కూడా అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ వస్తేనే మనందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ కోసం కాదు. మనం ఎవరు ఇబ్బంది పడకూడదు ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనందరం ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అయినా వెళ్ళబోయే ముందైనా ఎప్పుడైనా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వాట్సాప్ ఛానల్లోనూ ప్రతి వాటిల్లోనూ మన ఛానల్లో ఎప్పుడన్నా కానీ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతూనే ఉంటుంది. వాట్సాప్ ఛానల్ అయినా, యూట్యూబ్ అయినా, ఎక్కడైనా. సో మనం అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలుసుకుంటే చాలు, హ్యాపీ మన ట్రైనింగ్ సెంటర్లోకి వెళ్ళిపోయి మనకంటూ అక్కడ అలాట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.